ఓకే ఫ్రెండ్, నల్ల పసుపు ఎందుకు మంచిదో చెప్తాను. మీరు కూడా ఇంటి ముందు పెంచుకోండి. నరదిష్టి అనేది తగలనిది. ఇది నల్ల పసుపు అంటే ఇలా ఉండిద్ది అనమాట. నల్లసార నల్ల దిష్టి అనేది తగలనీదు, నరగోళ అనేది ఉండదు. ఇంట్లోకి ఏమన్నా కానీ చెడు కిములు అనేది చెడు ఏమి రావటానికి కూడా ఈ నల్ల చెట్టు ఉంటే కనుక భయపడతాయి. పోతే ఇంకోటి ఏంటంటే లక్ష్మీ తల్లి నల్ల పసుపు ఉన్న చోట కంపల్సరిగా లక్ష్మీ తల్లి కొలువై ఉండిద్ది. లక్ష్మీ తల్లి నల్ల పసుపు అనేది అంత మంచిదనమాట. ఇంటి ముందు ఉంటే కనుక అదీను మీకు బాకీలు ఉన్నా కానీ, మీకు ఆదాయం లేకపోతున్నా కానీ పవర్ పాయింట్ ఒకటి నల్ల పసుపు ఒకటి ఇంటి ముందు ఉంటే మీకు చాలా మంచిది. ధనం అనేది మీకు చెప్పకుండానే వచ్చేసిద్ది. ఆటోమేటిక్గా సంతానం ధనం అనేది సంపాదన పెరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా నల్ల పసుపు అనేది ఇంట్లో ఉంటే. పోతే రాగి చెట్టు, ఈ రాగి ఇస్తరా అని బోదిగాకు ఇస్తరా అని ఉంటారు. రాగి ఇస్తర కూడా, ఈ రాగి ఇస్తర అనేది చదువుకునే పిల్లలకి ఎగ్జామ్ ఉన్నప్పుడు రాగి ఇస్తరలో భోజనం పెడితే కనుక డైలీ వాళ్ళకి చదువుకున్న క్వశ్చన్లు రాసేటప్పుడు ఆ క్వశ్చన్లు అనేది గుర్తుకొచ్చి టాప్ ర్యాంకులోకి వెళ్ళిపోతారు చదువుకునే పిల్లలు రాగిస్తరలో తింటే కనుక. ఇది అంత మంచిది రాగిస్తర, ఆరోగ్యానికి కూడా మంచిదే తింటే కనుక. అలాగే నల్ల పసుపు చూశారు కదా, మీ ఇంటి ముందు ఉంటే కనుక నల్ల పసుపు మీకు ధనం అనేది పెరిగిపోతూ ఉండిద్ది. అప్పులు కూడా కివంగా తొలగిపోతూ ఉండిద్ది. నరగోళ అనేది ఉండదు ఫ్రెండ్. నల్ల పసుపు ఇంటి ముందు ఉంటే కనుక పైపు కొట్టి బెల్ ఐటమ్ కొట్టండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.